గారపట్టిన సింకు కొత్త సింకుగా వచ్చేలాగా ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. అందరికీ నమస్కారం. నేను మీ దుర్గా హోమ్ టాక్స్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక్కొక్కసారి మంచినీళ్ళు ఉండకపోవచ్చు. ఉప్పు నీటితోనే మన పనులు చేసుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఉప్పు నీటికి సింకు మరకలు పడుతూ ఉంటాయి. టైల్స్ మీద కానీ, కిచెన్లో ఇంకా స్టీల్ సింక్ కానీ, ట్యాప్స్ కానీ మచ్చలు పడి తెల్లగా మరకలు ఉంటాయి. రుద్దే పని లేకుండా ఈజీగా ఎలా మరకలు పోగొట్టుకోవాలని ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్లీజ్. ఈ టిప్స్ను పాటిస్తే మనము అసలు రుద్దాల్సిన పని లేకుండా ఈజీగా సింకును తలతలగా మెరిపించవచ్చు. ఎంత మురికి పట్టినా, గార పట్టినా సింకును కొత్తగా తలతలగా మెరిసేలా చేయవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో చూపిస్తాను. మొదటిసారి మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. వీడియో నచ్చితే గాన లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ముందుగా మనము సింకునంతా నీళ్ళతో కొంచెం తడుపుకోవాలి. బేకింగ్ సోడాను, నిమ్మకాయలను, వెనిగర్ను ఉపయోగించి ఈ వీడియోలో సింకుని ఎలా క్లీన్ చేసుకోవాలో క్లియర్గా తెలియజేస్తాను. ఎంత గార పట్టినా కూడా ఇంకా ఉప్పు నీటి మరకలు చాలా సులభంగా పోగొట్టుకోవచ్చు. ఇలా కొత్తగానిలా తలతలగా మెరిపించవచ్చు. ముందుగా దీనికోసము ఒక బౌల్ తీసుకొని 1 స్పూన్ వరకు బేకింగ్ సోడాను వేసుకోవాలి. మనం సింకును గార పట్టినది అది చూసుకొని మనము వేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్ల వరకు బేకింగ్ సోడా వేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి వెనిగర్ వచ్చేసి క్లీనింగ్కు చాలా ఉపయోగపడుతుంది. వెనిగర్ను ఇలా బేకింగ్ సోడాలో కొద్దిగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మురికి గార ఉన్న చోట అంతా ఇలా ఒక స్క్రబ్బర్ తీసుకొని అంతా స్ప్రెడ్ చేసుకుంటూ ఇలా అంతా రుద్దాలి. ఇలా ఉప్పు నీటి మరకలు, తెల్ల మరకలు ఉన్న చోట అంతా ఇలా అప్లై చేయాలి. మొత్తం సింకునంతా అప్లై చేయాలి. ముందుగా ఇలా మిగిలినది కూడా మరకలున్న చోట, బాగా మొండి మరకలున్న చోట ఇలా పోసుకుంటూ అప్లై చేశాను. ఇంకా సింకు, ఇంకా మనము ట్యాప్స్ పైన కూడా మురికి ఉంటుంది, అక్కడ కూడా అప్లై చేయాలి. ఇలా మొత్తం అంతా అప్లై చేస్తున్నాను. అప్లై చేసి కొద్దిసేపు ఒక 5 మినిట్స్ వరకు అలా వదిలేయాలి. అలా వదిలేయడం వల్ల సింకులో పేరుకుపోయిన మట్టి మొత్తం ఈజీగా రిమూవ్ అవుతుంది. తర్వాత నిమ్మకాయను తీసుకొని ఒక నిమ్మ దబ్బను బేకింగ్ సోడాలో ముంచి ఇలా మళ్ళీ రుద్దుతున్నాను. బాగా మొండిగా ఉన్న మరకలు కూడా పోవడానికి. మొత్తం ఒకసారి మళ్ళీ రుద్దుకుంటూ వెళ్ళాలి. సింక్ మొత్తం ఇలా అప్లై చేసుకుంటూ రుద్దాలి. నిమ్మకాయ, బేకింగ్ సోడా చాలా క్లీన్గా వస్తుంది. ఎంత మురికినైనా పోగొడుతుంది. ఇలా రుద్దుతుంటేనే చూడండి మురికి ఎలా పోతుందో. మూలలలో ఉన్న పేరుకుపోయిన మురికి అంతా వచ్చేస్తుంది. అప్లై చేసినాక ఇలా రుద్దుతుంటేనే మురికి పోతుంది. ఒక్కసారికే కొత్త వాటిలా మెరుస్తాయి. నిమ్మకాయ, బేకింగ్ సోడాను 2 కలిపి ఇలా అప్లై చేసి
రుద్దిన తర్వాత మరికొద్దిసేపు అలా వదిలేయాలి. అలా వదిలేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఎక్కువ రుద్దనవసరం లేదు. ఇలా మళ్ళీ రుద్దితే చాలు. ఎక్కడైనా సరే మురికి ఇంకా పేరుకుపోయిన డస్టు మురికి అన్నీ పోగొడుతుంది. ఇలా ఉప్పు నీళ్ళ మరకల్ని అన్నిటినీ పోగొడుతుంది. ఇలా మన వంటింట్లో ఉండే వాటితోనే మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఒక్క నిమ్మకాయతోనే, బేకింగ్ సోడా ఇంకా వెనిగర్తోనే మనం రసాయనాలు ఏమీ వాడకుండా ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా ఇది క్లీన్ చేయడం వల్ల బొద్దింకలు, ఇంకా రాత్రిళ్ళు బొద్దింకలు అవి సింకులో వస్తూ ఉంటాయి, అవి కూడా రాకుండా ఉంటాయి. వెనిగర్ వేయడం వలన ఇంకా క్రిమి కీటకాలు కూడా రావు. ఇలా వెనిగర్ పోస్తుంటేనే ఇలా నురగ వస్తుంది, మురికి అంతా లాగేస్తుంది. బేకింగ్ సోడా మీద మరీ మొండిగా ఉన్న మురికి ఉన్న చోట, మచ్చలున్న చోట ఇలా వెనిగర్ను పోయడం వల్ల మురికి అంతా వెళ్ళిపోతుంది. ఇలా ఈజీగానే క్లీన్ చేసుకోవచ్చు మన సింకును. ఇలా రుద్ది కొంచెం సేపు వదిలేసిన తర్వాత ఇప్పుడు మనం ఏ లిక్విడ్ అయినా పర్వాలేదు, మన వంటింట్లో అంట్లు తోముకునే లిక్విడ్ను వాడవచ్చు. ఇలా నేను విమ్ను తీసుకున్నాను. విమ్ లిక్విడ్ని కొద్దిగా వేసుకొని అందులో స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని ఇలా కొంచెం ముంచుకొని మొత్తం మురికి ఉన్న చోట మళ్ళీ రుద్దుతున్నాను. చాలా ఈజీగా వెళ్ళిపోతుంది మురికి. ఇంకా మొండి మరకలు ఎంతటికి వెళ్ళిపోనివి కూడా ఇలా రుద్దడం వలన ఈజీగా వెళ్ళిపోతాయి. ఎక్కువ రుద్దటం లేదండి, ఊరికే అలా రుద్దుతుంటేనే వెళ్ళిపోతున్నాయి, మురికి అంతా వచ్చేస్తుంది, ఈజీగా క్లీన్ అయిపోతుంది. మొత్తం సింకునంతా ఒకసారి ఇలా స్క్రబ్బర్తో ఎక్కడెక్కడ మురికి ఉండేది మొత్తం రుద్దుకోవాలి. తర్వాత నేను మళ్ళీ నిమ్మ చెక్కతో రుద్దుకుంటున్నాను. ఇలా మొత్తం రుద్దిన తర్వాత ఇప్పుడు నీళ్ళతో కడిగేస్తున్నాను. మొత్తం నీళ్ళు పోస్తుంటేనే మురికి అంతా ఇలా చూడండి ఎలా వెళ్ళిపోతుందో. మొత్తము ఎక్కడెక్కడ గార పట్టినా మొత్తం మురికి అంతా వెళ్ళిపోతుంది, క్లీన్గా వచ్చేస్తుందండి. సింకు మొత్తం తెల్లగా తలగా కొత్త దానిలా వచ్చేసింది సింకు అంతా. ఇలా చేయడం వల్ల వారానికి ఒకసారి మనం రోజు ఎలాగో సింకును కడుగుతాము, కానీ ఇట్లా వెనిగరు ఇలాంటివన్నీ వేయడం వల్ల ఒక్క వారానికి ఒకసారి ఇలా వేసి కడగడం వలన బొద్దింకలు ఇంకా చిమ్మటలు ఏమీ రాకుండా ఉంటాయి. వంటగది మొత్తం క్లీన్గా ఉంటుంది. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. సింకు తలగా మెరుస్తుంది, కొత్త దానిలా వచ్చేసింది. మొత్తం వాటర్తో ఇలా కడిగేస్తున్నానండి. వాటర్తో కడిగినాక చూడండి ఇప్పుడు కొత్త దానిలా వచ్చేసింది. చూడండి ఎంత కొత్తగా వచ్చిందో, చాలా బాగా వచ్చిందండి. తర్వాత మళ్ళీ మనము ట్యాప్స్ని కూడా క్లీన్ చేసుకోవాలి.
ఇలా వాటర్తో మొత్తం అప్లై చేసినాం కదండి, ఇప్పుడు వాటర్తో మొత్తం కడిగేసుకోవాలి. ఎక్కడెక్కడ మురికిందో మొత్తం అప్లై చేసిన తర్వాత ఇలా వాటర్తో మొత్తం కడిగేసుకుంటున్నాను. మనము ఎలాగూ రోజు క్లీన్ చేసుకుంటాము, కానీ ఇలా వారానికి ఒకసారి ఇలాంటివి వాడడం వలన మనము కెమికల్స్ వాడకుండా క్లీన్ చేసుకుంటున్నాము. అందుకని చాలా నీట్గా మంచి సువాసనతో ఉంటుందండి. చేతులకు కూడా హాని కలగదు. ఇలా వారానికి ఒక్కసారి చేసుకోవడం వలన సింకు ఇంకా వంటగది క్లీన్గా ఉంటుంది. ఇంకా సింకులో రాత్రిళ్ళు బొద్దింకలు చిమటలు ఏమీ రాకుండా ఉంటాయండి. తర్వాత మళ్ళీ బేకింగ్ సోడాను ఇలా సింక్ హోల్ దగ్గర వేసుకుంటున్నాను. పైపులో ఇరుక్కున్న మురికి కూడా వెళ్ళిపోవడానికి. తర్వాత వెనిగర్ని ఇలా వేసుకుంటున్నాను. దాని మీద పోయగానే రియాక్షన్ జరిగి ఇలా నురగగా వచ్చి మొత్తం మురికినంతా లాగేసి ఇలా మురికి అంతా వెళ్ళిపోతుందండి. సింక్ పైపులో నీళ్లు ఈజీగా క్లీన్గా వెళ్ళిపోతాయి. తర్వాత వేడి నీళ్ళను బాగా మరుగుతున్న నీళ్ళను ఇలా హోల్లో పోస్తున్నాను. పైపుకి కూడా ఏమీ కాదండి, చాలా క్లీన్గా ఏ క్రిములున్నా పోతాయి. ఈ వీడియో అందరికీ ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.